నేను సరిగ్గా చదవట్లేదని టాపర్లతో దోస్తీ చేశామావా. కట్ చేస్తే మెల్లగా వాళ్ళు కూడా బుక్కులు పక్కన పడేసి నాతో పాటు బ్యాక్ బెంచ్ లో సెటిల్ అయ్యారు. ఏమండి నిన్న కలలో నాకు నగలు కొన్నారట. దానికి ఆయన రిప్లై, జాగ్రత్తగా దాచుకోవే, మళ్ళీ మళ్ళీ కలలో కూడా కొనమంటే నా వల్ల కాదు. పుట్టినరోజని బ్లడ్ డొనేట్ చేద్దామని వెళ్తే సన్నగా ఉన్నానని నాకే 2 బాటిల్ ఎక్కించి పంపించారు మావా. గుండె పగిలే నిజం మావా. మొబైల్ పాడైతే పిల్లలు పాడు చేశారంటారు, అదే పిల్లలు పాడైపోతే మొబైల్ పాడు చేసిందని నిందేస్తారు మావా. ఈ రోజుల్లో సీతల కంటే శూర్పణఖలే ఎక్కువగా ఉన్నారు మావా. జాగ్రత్త మావా. వాట్సాప్ లో చాట్ చేసినంత ఈజీ కాదు మావా బయట ప్రపంచం. ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ఉండదు. ఒక్కసారి మాట జారితే నీ పరువు గాల్లో కలిసిపోతుంది. జాగ్రత్త మావా. ప్రేమ అనేది ఒక అందమైన కళ అంటారు. తీరా చూస్తే ఆ కళలో కూడా మనకు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే రిప్లై లేట్ అయితే అక్కడ యుద్ధం మొదలవుతుంది మావా. 40 ఏళ్లలో పెళ్లి చూపులకు వెళ్తే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఆవిడనే చూడడానికి వెళ్ళానంట మావా. పెళ్ళాం మీద ప్రేమతో కిచెన్లోకి వెళ్ళి ఆ నల్లగా ఉన్న మూకుడిని గీకి తెల్లగా మెరిసేలా తోమాను మావా. తీరా చూస్తే అది నాన్ స్టిక్ అంట. ఇప్పుడు ఆవిడ నన్ను తోముతోంది మావా. ఈ సృష్టిలో దోమను మించిన గొప్ప సింగర్ ఎవరూ లేరు మావా. తన పాట నచ్చకపోయినా జనం చేత చప్పట్లు కొట్టించుకుంటుంది చూడు, అది దాని రేంజ్ మావా. లోన్ మంజూరు కాగానే మేనేజర్తో అన్నా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని. వెంటనే లోన్ క్యాన్సిల్ చేసేశారు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా మావా? వారం నుండి రావేంటని అడిగితే, అయ్యగారి వంట బాగుంటుంది, ఆయన ఊరెళ్ళారు కదా అందుకే రాలేదన్నాడు బిచ్చగాడు. పాపం ఆవిడ వంటకి బిచ్చగాడు కూడా భయపడ్డాడు మావా. అమ్మాయి బాగుందా అని అడిగే రోజులు పోయాయి. అబ్బాయికి ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. పెళ్లి చూపులు కాస్త ఇప్పుడు బిజినెస్ డీల్స్ అయిపోయాయి మావా. 5 గ్లాసుల పాలు తాగి గోడను నెట్టు, కదలదు మావా. అదే 5 బీర్లు తాగి గోడ వంక చూడు, అది దానంతట అదే కదులుతుంది మావా. అతిథులకు గ్రీన్ టీ ఇస్తే 5 లాభాలు మావా. మనం రిచ్గా కనిపిస్తాం, పాల ఖర్చు ఉండదు, బిస్కెట్లు అక్కర్లేదు, రెండోసారి అడగరు. ఇక జీతం పెంచమంటే అసలు నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతారు మావ. అదే సెలవిమ్మంటే మాత్రం నువ్వు చేయాల్సిన పని ఎవరు చేస్తాడంటారు అని అంటాడు మామ. చీమకు లిప్స్టిక్ వేయడం, దోమకు ఇంజెక్షన్ వేయడం, ఏనుగు నొళ్ళో కూర్చోబెట్టుకోవడం, ఇంకో ఎత్తు భార్యకు నచ్చ చెప్పడం మావా. మొన్న ఒకడు పెళ్ళాం పర్మిషన్ లేదే ఏది చేయనని బిల్డప్ ఇచ్చాడు మావా. లాగి 2 కొడదామన్నా కానీ మా ఆవిడ వద్దంది అని వదిలేసా. దరిద్రం పొట్ట లాంటిది మావా, వద్దన్నా పెరుగుతుంది. ఐశ్వర్యం నెత్తి మీద జుట్టు లాంటిది, ఎంత కాపాడుకుందామన్నా రాలిపోతూనే ఉంటుంది మావా. రాసి పెట్టుకో మావా. అప్పు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రమే కనిపిస్తాయి, కానీ తీర్చేటప్పుడు మాత్రం పగలే చుక్కలు కనిపిస్తాయి. చూసుకో మావా. ప్రేమ సినిమాలు చూసి లవర్ లేదని బాధపడటం కంటే దెయ్యం సినిమాలు చూసి మన ముందు వెనక ఎవరో ఉన్నారనే భ్రమలో బతికేయడం మంచిది మావా. అట్లీస్ట్ ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఉండదు. మా ఫ్రెండ్ అప్పులన్నీ తీరిపోవాలని దేవుణ్ణి కోరుకున్నా మావా. ఎందుకంటే వాడు చేసిన అప్పులన్నీ నా దగ్గరే కదా, వాడు బాగుంటేనే నా డబ్బులు నాకు వస్తాయి. భార్యతో వాదించడం అంటే ఇంగ్లీష్ అగ్రిమెంట్ చదవడమే మావా. చదివినా చదవకపోయినా చివర్లో ఐ అక్సెప్ట్ అని సంతకం చేయాల్సిందే మావా.